సార్ ఒక డేట్ ఆఫ్ బర్త్‌లో 3, 4, 5లు ఉంటే సో ఈ దసరా తర్వాత వాళ్ళ దశ తిరగబోతుందని. అవును. సో ఏ విధంగా సార్? ఏ రాశుల వారికి ఈ ప్రయోజనాలు కలగబోతుంది? రైట్. అంటే రాశులతో సంబంధం అయితే లేదు. ఓకే. రాశులైతే సంబంధం లేదు. హ్మ్. ముఖ్యంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లోనైనా 3వ నంబర్ గాని, 4వ నంబర్ గాని, 5వ నంబర్ గాని ఉంటే, హ్మ్. 3 అంటే గురువు, 4 అంటే రాహువు, 5 అంటే బుధుడు. ఈ 3 నంబర్లు గనక మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక ఉంటే, ఈ 3 దసరా తర్వాత నుండి ఒక మంచి ఉన్నతంగా జీవించేలాగా మంచి గ్రహాల సఖ్యత పెరిగింది. హ్మ్. ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయంలో నంబర్ 1 గా ఉండాలంటే ఎవరి సహకారం కావాలి? ఒక గెలుపు పొందాలంటే ఎవరి సహకారం కావాలి? సో ఆబ్వియస్‌లీ ప్రజలే కదా సార్. ప్రజలు. రైట్. ప్రజలు లేనిది రాజకీయ నాయకుడు లేరు, గవర్నమెంట్ లేదు. లేదు. ప్రజల సహకారం ఒక కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలను కూడా దించాలన్నా, వాళ్ళని పెంచాలన్నా, వాళ్ళు భారత ప్రధానిగా చూడాలన్నా అది మన సపోర్ట్ ఉంటేనే అవుతుంది. అవును. లేదంటే కాదండి. అవును. అలాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైము మనం దాన్ని గ్రహించి దాని ప్రకారం మనం మనకు టైం వచ్చినప్పుడు మనం చేస్తే ఏదైనా పని అవుతుంది. యెస్. కాబట్టి ఏంటంటే 3వ నంబరు, 4వ నంబరు, 5వ నంబరు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ 3 నెంబర్లు గనక ఉంటే మీరు ఈ దసరా నుండి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. ఓకే. ఎందుకంటే మనం గమనించినట్టయితే గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఓకే. గురుడు మిథున రాశిలో ఉండడం అనేది కూడా ఎంతో గొప్ప విషయం అండి. 12 సంవత్సరాల తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. కన్యా రాశికి అధిపతి బుధుడే మళ్ళీ. హ్మ్. ఆ బుధుడు మళ్ళీ కన్యా రాశిలో ఉండడం, అది రవితో ఉండడం అనేది కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి విషయం. పంచమ స్థానం అంటే 5వ స్థానం. 5వ స్థానంలో ఇక్కడ గమనించినట్టయితే రాహు యొక్క గ్రహం యొక్క ప్రభావం అనేది కూడా ఈ పంచమ స్థానంలో తులారాశి వారికి అసలు ఎనలేని కీర్తి, గౌరవాలను, ప్రతిష్టలను, ఆర్థికాభివృద్ధిని తీసుకొచ్చి పెడుతుంది. నిజంగా డేట్ ఆఫ్ బర్త్ లో 3వ నంబరు, 4వ నంబరు, 5వ నంబరు కనుక ఉన్నటువంటి వారు నిజంగా అదృష్టవంతులండి. ఈ దసరా నుండి మీ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారం చక్కగా జరుగుతుంది. మంచి మంచి వ్యాపారాలు చేసి అనతి కాలంలోనే కోట్లు గడిస్తారు. ఉన్నతమైనటువంటి జీవితం మీకు లభిస్తుంది. రుణబాధలు, మెయిన్ గా రుణబాధలతో ఇబ్బంది పడుతున్న రుణబాధలు మొత్తం తుడిచిపెట్టుకొని పోతాయి. రుణబాధలు ఉద్యోగం కోసం, గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, మరి ఏ ఉద్యోగం అయితే మీకుందో, ఏది ట్రై చేస్తున్నారో ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, కొత్త కొత్త ఉద్యోగాలు సంపాదించడం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించి అక్కడ ఉన్నతమైనటువంటి కీర్తి, గౌరవ ప్రతిష్టలతో పాటు డబ్బు, ధనం కూడా మీరు సంపాదించే అవకాశం ఉంటుంది. ఎవరైనా 3, 4, 5 మీ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక ఉన్నట్టయితే ఒక్కసారి నాకు కాల్ చేసి మాట్లాడండి.